ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో ప్రవేశించే మునుపు ఇప్పటి వరకు మనము ఎన్నో కోణాలుగా పాటల ద్వారా పాటల ద్వారా దేవుని మహింపరుస్తూ వచ్చాం. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటి నీకు కనపరిచేది నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఒక మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే, నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. అక్కడికి గత వారం మనం చూస్తూ వచ్చాం. తలుపు తెరవబడిన తలుపు, పరలోకంలో తలుపు తెరవబడింది. అది ఎందుకు తెరవబడిందో తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు చూసే మాటలు ఏంటంటే, మొదట ఏ తలుపులు తెరవాలి ప్రభు రాజు ప్రవేశించడానికంటే గత వారం ఆరాధనలో చూస్తూ వచ్చాం కదా. కీర్తనల గ్రంథము ఎన్నో అధ్యాయం, గత వారం మనం చూసినటువంటి మాట 24వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. ఏమని, ఆ రాజు ఎట్లాంటి రాజు అయినా మన హృదయంలో ప్రవేశించడానికి ఇష్టపడ్డాడు. తర్వాత టేబుల్ వర్తమానంలో కూడా చూస్తూ వచ్చాం. ఏంటి, హృదయం అనే తలుపు దగ్గర ఉండి ఆయన తట్టుచున్నాడు. ఆయన తలుపు తట్టుచున్నప్పుడు తలుపు తీయకపోతే ఏం జరిగిద్ది, ఆయన వెళ్ళిపోతే ఏం జరిగిద్ది, చివరికి ఏం జరిగిద్ది అన్నది మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు చూసేటటువంటి మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచింది నేను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము. అర్థమవుతుందండి, ఏ స్వరం విన్నాడు మొదట. ఇక్కడ గత వారం చెప్పాం కదా, తలుపు తెరవబడిన తర్వాత ఏం జరిగిందన్న తర్వాత చూద్దామని. ఇప్పుడు తలుపు తెరవబడిన తర్వాత, పరలోకమందు తలుపు తెరవబడిన తర్వాత ఏం వినపడుతుందంటే స్వరం వినపడుతుంది. ఎలాంటి స్వరము? అక్కడ యోహాన్ అంటాడు కదా, ఎలాంటి స్వరం అది? ఎలాంటి స్వరం? నేను మొదటి వినిన స్వరము. ఏమంటున్నాడు అక్కడ? ప్రతి మాట ఇంపార్టెంట్ కాబట్టి నేను మొదటి వినిన స్వరం అంటాడు. కాబట్టి యోహాను చెప్పేటటువంటి మాట నేను మొదటి వినిన స్వరము. తలుపు తెరవబడగా మొదట విన్న స్వరము మరలా వినబడుతుందట. మరి యోహాను మొదట ఎలాంటి స్వరం విన్నాడు? మొదటి స్వరం ఏంటి? తలుపు తెరవబడిన తర్వాత మొదటి స్వరం లాగా విన్నాడు. అయితే అసలు ఆ మొదటి స్వరం ఏంటి? తలుపు తెరవబడిన తర్వాత మొదటి స్వరం వినబడింది. దాని తర్వాత ఏం జరుగుతున్నాయి అనే తర్వాత మనం చూస్తూ వద్దాం. వచ్చే వారం చూద్దాం. గత వారం కాదు, వచ్చే వారం చూద్దాం. ఈ వారం చూసే మాట ఏంటంటే, యోహాను చెప్తున్నాడు కదా, నేను చూడగా అదిగో పరలోకం అంటున్నాడు. పరలోకమందు ఒక తలుపు తెరవబడింది అన్నాడు. తలుపు తెరవబడిన తర్వాత ఏం జరుగుతుందంటే మొదటి స్వరం వలె ఇంకో అలాంటి స్వరం వినపడుతుంది. అసలు మొదటి స్వరము ఎందుకు వినబడింది, మొదటి స్వరం ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, మొదట వినిన మీ స్వరమును గురించి కొన్ని మాటలు వాక్యం ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. దాసుడి కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కనులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడమని ఈ వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. నా ప్రభువా, ఈరోజు మిమ్మల్ని ఆరాధించేది, మిమ్మల్ని మహింపరిచేది ఎంతో, మిమ్మల్ని స్తుతించేది ఎంతో మహిమకరంగా చేయండి. మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మిమ్మల్ని స్తుతించడానికి సాయం చేయండి. ఆ మొదటి స్వరము దేవా ఇప్పుడు ఎలా వినపడిందో ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్య వెలుగులో మా జీవితాన్ని పరీక్షించుకుంటూ మిమ్మల్ని ఆరాధించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ముందున్న సమయం అంతా దీవించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు.
రావాల్సిన వారిని త్వరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఆలస్యమైన మా తప్పిదములు కూడా మీరు క్షమించమని, ముందున్న దీవించమని ఆయన యేసుక్రీస్తు నామం పేరట నేను కూడా బలహీనుడిని, తెరబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంతా విస్తారమని పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించండి. మరొకసారి దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు నా కళ్ళని మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దేవా బలహీనతలు అన్ని తొలగించండి. మైండ్ని దేవా అన్నిటిని కూడా మీ కంట్రోల్, దేహం అంతటి మీ కంట్రోల్లో ఉంచుకోమని మీ స్వరాన్ని మాకు వినిపించండి. నేను మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని దాసుని నన్ను ఒప్పుకుంటూ నీ మీద ఆధారపడుతూ మీ నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగేట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, నేను చూడగా మొదటి పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. నేను ఏమని రాయబడుతూ వచ్చిందండి ఆడ? నేను చూడగా అదిగో పరలోకమందు నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం వలె, మొదటి వినిన స్వరము. అసలు యోహాను మొదటి వినిన స్వరము ఎలాంటిది అని మనం చూడక మునుపు అసలు ఎప్పుడు విన్నాడు అన్నది ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ అండి? ఎప్పుడు విన్నాడు అన్నది. మొదటి వినిన స్వరము ఎప్పుడు విన్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ మొదటి స్వరం ఎప్పుడు విన్నాడు అని అంటే నేను చెబుతా ఉండండి అక్క, కంగారు ఎందుకు. ఆ మొదటి వినిన స్వరము ఎప్పుడు విన్నాడు అని అంటే రండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరో ఒకళ్ళు కోపగించుకోకుండా చక్కగా చదువు. చాలా అక్కడ వరకు ఆగుదాం. చాలా ఉంది వర్తమానాలు ధ్యానించడానికి, చాలా వర్తమానాలు ఉండే ధ్యానించడానికి ఒక్క మాటలోనే. ఈస్టర్కి సంబంధించిన వర్తమానాలు కూడా ఉంటాయి. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతుంది. ఏముంది చూడండి, 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మావశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. మొదటి స్వరం ఎప్పుడు విన్నాడండి? అది ఇంపార్టెంట్. మొదటి స్వరం ఎప్పుడు వింటూ వచ్చాడు యోహాను? ప్రభు దినమందు. కాబట్టి ప్రభు దినమందు, ప్రభు దినం అంటే ఏంటి? చాలా మంది చెప్పేటటువంటి మాట ఏంటంటే, గూగుల్ కూడా చెప్పింది లార్డ్స్ డే అని. మీరు ఇంగ్లీష్లో టైప్ చేసినట్లయితే అది గూగుల్ ఇచ్చింది. లార్డ్స్ డే అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానపు రోజు. అంతేనమ్మా? బాగా సెర్చ్ చేసినట్టుండవు. కాబట్టి క్రీస్తు యొక్క పునరుద్ధానపు రోజు. ప్రభు దినం అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానపు రోజు. పునరుద్ధానపు రోజు అంటే అర్థం ఏంటి? ఆదివారము. కాబట్టి ఇది క్రైస్తవులకి మొదటి దినం కింద ఆరంభిస్తారు. క్రైస్తవులకు మొదటి రోజు ఏంటి? ఆదివారమే. కానీ మామూలుగా మన పని రోజుల్లో మొదటి రోజు ఏంటి? సోమవారం. కానీ నిజమైన క్రైస్తవుడికి ఆదివారమే మొదటి దినం. ప్రభుతోనే ఆరంభిస్తాము, మరలా ప్రభు దగ్గరకు వచ్చే విశ్రాంతి దినం అంటాం కదా, మరి దాంతోనే ముగిస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే ప్రియులారా, యోహాను యొక్క జీవితంలో పరలోకమందు తలుపు తెరవబడి ఉండేట చూచాడు. పరలోకమందు తలుపు తెరవబడి ఉంది. మొదటి స్వరం లాంటి స్వరాన్ని వింటున్నాడు. అసలు మొదటి స్వరం ఎప్పుడు వినపడిందంటే ప్రభు దినమందు. ప్రభు దినం అంటే ఏ దినం అది? ఆదివారం. అంటే ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు యోహానుకి ప్రభు యొక్క స్వరం వినపడుతూ వచ్చింది. చూడండి, ప్రభు యొక్క పునరుద్ధానపు రోజే ప్రత్యేకంగా ఎందుకు వినపడింది ఆ స్వరం? మిగతా రోజులు వినపడవచ్చు కదా, మిగతా రోజుల్లో ఆ స్వరం ఎందుకు వినపడలేదు యోహానికి? అది చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడే చెప్పడానికి కాదు. ఆదివారం రోజు అంటే ప్రభు దినమే ప్రత్యేకంగా దేవుని స్వరం ఎందుకు వినపడింది అంటే, ప్రభు దినం అన్నది మానవుడికి ఎంతో విలువైనది. ప్రభు దినం ఎలాంటిది? మానవుడికి ఎంతో విలువైనది. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, మొదట వినిన స్వరం ప్రభు దినమందు వినబడుతూ వచ్చింది. ఆ ప్రభు దినం ఎలాంటిది? ఆ ప్రభు దినంలో ప్రభు మనకేం చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ విషయాలు చూసిన తర్వాత ప్రభు దినమందు యోహానికి ప్రత్యేకంగా ఆ రోజే ఎందుకు స్వరం వినపడింది అన్నది మనకు అర్థమైంది. ప్రభు దినమందు ఏం జరిగింది, ఆ ప్రభు దినం ఎలాంటిది అంటే ప్రభు యొక్క ఆదివారపు దినం ఎలాంటిది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూద్దాం రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రార్థన చేశాం కదా, ఓకే, మతిమరుపు వచ్చింది అందుకని అడుగుతున్నా. మత్తయి సువార్త 28వ అధ్యాయం
6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తండ్రి ప్రభు అనుకున్న నేను చదువుతానండి అక్క. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకున్న స్థలమును చూచి. చాలు. ఎప్పుడు చూస్తున్నారు అని అంటే మొదటి వచనం చదవాలి. క్షమించండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఎప్పుడు చూస్తున్నారండి? ఆదివారమున తెల్లవారుచుండగా మధ్యలేని మరియను వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇప్పుడు జరుగుతుంది. చూడవచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కొద్దిగా స్పీడ్ గా చదివయ్యా మిగతా వచనాలు. చాలండి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు జరుగుతుంది ఈ సన్నివేశం అంతా? ప్రభు యొక్క పునరుద్ధాన రోజు. సరే, తెల్లవారుజామున అంటున్నారు. ఎప్పుడు తెల్లవారుజామున? ఆదివారం తెల్లవారుజామున. అంటే ప్రభు యొక్క పునరుద్ధానం రోజు జరుగుతుంది. ప్రభు యొక్క పునరుద్ధానం రోజు ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రభు దినమందు ఆత్మవశున్నై ఉండగా బోరధ్వని వంటి స్వరం వినబడిన స్వరాన్ని మనం వింటున్నాము. యోహానుకి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో. అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనంలో మొదటి స్వరం లాంటి స్వరాన్ని విన్నానని 4వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు. మొదటి స్వరం ఎక్కడ వినపడింది? 1వ అధ్యాయం 10వ వచనంలో వినపడింది. అవునా? మొదటి స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని అని అంటున్నారు. మొదటి స్వరము ఎప్పుడు వినపడింది? ప్రభు దినమందు మొదటి స్వరం, ప్రత్యేకంగా ప్రభు దినమందే మొదటి స్వరం వినబడటానికి కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రభు దినం అంటే ఏంటి? ఆదివారము. అసలు ఆదివారం రోజే యోహానుకి ఎందుకు ఆ ఆత్మావశుడయ్యాడు, ఆ దర్శనం వచ్చిందన్నది ఇప్పుడు వర్తమానం వింటే మీకు అర్థమైంది. అయితే ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, అసలు ఆదివారం అన్నది ఏం జరిగింది, ప్రభు రోజు ఏం జరిగింది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం. ఏంటి ఆ మొదటి మాట? మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో చదివాం కదా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. కాబట్టి మొదటి మాటను ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా ఏమని రాయబడుతుంది అంటే, ఆదివారమున ఆయన మొదట చెప్పినట్టే ఏం చేశాడు? లేచి ఉన్నాడు. అంటే స్త్రీలు వచ్చారు, సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చారు. విశ్రాంతి దినం అయిపోయింది కదా, మరి ఆయన దేహం ఒకవేళ ఉంటే ఆ దేహాన్ని మరలా విశ్రాంతి దినమున అయిపోయిన పిమ్మట ఆదివారం వచ్చి మళ్ళా ఆ దేహానికి సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చి వారు రాయటానికి అని చెప్పాను, ఏదో ఒక రీతిలో వారు రాయటానికి తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడో ఆదివారం రోజు అది చేశాడు. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడో అది చేశాడు ఆదివారం. అంటే ప్రభు యొక్క పునరుద్ధానం రోజు, ప్రభు దినమందు ఆత్మావశుడే యోహాను ఉండటానికి గల కారణం ఏంటంటే ఆదివారం ఒక ప్రత్యేకమైనది. కాబట్టి ఆదివారం రోజు ఏం జరుగుతుంది? ఆయన ఏం చెప్పాడు, మిగతా రోజుల్లో చేయలేదంటే చేస్తాడు. ప్రత్యేకంగా ఆయన మరణించిన తర్వాత, విశ్రాంతి దినం గడిచిన తర్వాత, మరలా ఆయన రూపాంతరం కొత్త అనుభవం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆయన ఏం చెప్పాడో అదే చేస్తున్నాడు. తాను చెప్పినట్టే, ఆయన ఏం చెప్పాడో అది చేస్తున్నాడు ఆదివారం. మన జీవితాల్లో ఏం చెప్పాడో అది చేసేవాడు ఉంటాడు. ఒక ఆదివారం రోజు ఆయన చెప్పాడు కదా, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు? మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, మరి సిలువ వేయబడతాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేస్తాడని చెప్పాడు. ఆయన చెప్పినట్టే లేచిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ఏం చెప్పాడో అది చేసేవాడుగా ఉంటాడు. అందుకే ఆయన మాటిచ్చి తప్పేవాడు కాడు, ఆయన నరమాత్రుడి కాడు. ఆయన నా జీవితాల్లో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఆయన ఎన్నిసార్లు ఎన్ని మాటలు ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చేవాడుగా ఉన్నాడు.
కాబట్టి ఆత్మావశుడై ఉన్నటువంటి ఆ యోహాను మనం చూస్తున్నాం. ప్రభు దినమందు దేవుని స్వరం యోహానుకి వినబడింది. ఎందుకంటే ప్రభు దినం చాలా విలువైనది. ఆయన ఏం చెప్పాడో అది చేసినటువంటి రోజు ప్రభు దినం. నా జీవితాలు ఈరోజు ప్రభు సన్నిధిలోకి వచ్చాం. ప్రభు దినం ఇది, ప్రభు రోజు ఇది, ప్రభు సన్నిధిలోకి వచ్చాం, ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. మన జీవితాల్లో ఏదైతే వాగ్దానపూర్వకంగా ప్రమాణం చేసాడో, ఏం చెప్పాడో, మన జీవితాల్లో ఏ మాట అయితే మనకిచ్చాడో దాన్ని నెరవేర్చిన వాడుకున్నాడు. నెరవేర్చలా? ఏవే మాటలు ఇచ్చాడో కానీ నెరవేర్చిన వాడుకున్నాడు. మన కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో, ఇన్క్లూడింగ్ మందిరం విషయంలో కూడా తానేం మాట ఇచ్చాడో అది నెరవేర్చే దేవుడు కొన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రభు యొక్క పునరుద్ధరణ దినం ఆదివారము అని ప్రత్యేకంగా చూస్తున్నాం. ఆదివారం రోజు యోహానుకి మొదటి స్వరం వినపడింది. ఆదివారమే మొదటి స్వరం వినపడింది కదా. మొదటి కారణం ఏంటంటే, ఆదివారం అన్నది ఎలాంటిదండి? ఆయన చెప్పినట్టే చేసినటువంటి దినం అది. ఆయన ఏం చెప్పాడో అది చేసినటువంటి రోజు అది ఆదివారం. అంటే ప్రభు యొక్క పునరుద్ధరణ దినం అంటే తాను ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. నా జీవితాల్లో ఏం చెప్తున్నాడో అది జరిగించేవాడు ఉంటాడు. అంటే ఆ రోజు తాను చెప్పినట్టు చేశాడంటే ఇక మన జీవిత కాలం అంతే, ఒక్కరోజు కాదు మిగతా రోజుల్లో కూడా ఆయన ఏం చెప్తున్నాడో చేసేవాడుకుంటాడు. మన పక్షమైన మన కొరకై మనకి ఏదైతే వాగ్దానం ఇస్తున్నాడో, ఏమైతే చెప్తున్నాడో అది చేసేవాడుకుంటాడు. ఒకవేళ మనం తప్పిపోయినప్పటికీ, మనం పొరపాట్లు ఉన్నప్పటికీ, మనం అవిధేయులుగా ఉన్నప్పటికీ, మనం జారిపోయినప్పటికీ, తానైతే ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని అయితే మరి ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పినట్టే నెరవేర్చేవాడుకుంటున్నాడు. ప్రభు దినంన ఆయన ఆరంభించాడు. మొదటిగా తాను ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. తాను ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. నా జీవితాల్లో ఏదైతే ప్రమాణపూర్వకంగా చెప్తూ వచ్చాడో, ఏదైతే ఆయన వాగ్దానపూర్వకంగా చెప్పాడో అది జరిగించిన వాడుగా జరిగించేవాడుగా ఉన్నందుకై ఆయన ఆరాధించాలి. ఇది మొదటిది. రెండు, మొదటి స్వరం విన్నా. పరలోకమందు తలుపు తెరవబడి ఉండగా నేను మొదటి స్వరం వంటి స్వరం విన్నాను అన్నాడు. మొదటి స్వరం ఎప్పుడు వినబడింది యోహానుకి? ప్రభు దినమందు, అంటే ఆదివారం. ప్రభు దినమందు మొదటి స్వరం యోహానుకి వినపడింది. ప్రభు దినం ఎలాంటిది? ఆయన ఏం చెప్పాడో అది చేసినటువంటి రోజు. అర్థమైందండి? తానేం చెప్పాడో అది జరిగించేవాడు. మన జీవితాలకు ఏం చెప్తున్నాడో అది జరిగించినటువంటి రోజు. రెండోదిగా, అంటే మన జీవితాల్లో అనేకమైన కోణాల్లో రక్షణ కార్యాన్ని కూడా జరిగించినటువంటి రోజు. రెండో విషయాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలము త్వరగా రండి. చాలు అక్క. కాబట్టి ఇక్కడ రెండో మాటను మనం చూస్తున్నాం. ఏంటా రెండో మాట? మొదటిగా ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలమును చూచి. రెండో మాట ఏందండి? ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూచి. ప్రభు ఎక్కడైతే పండుకొని ఉన్నాడో ఆ స్థలాన్ని ఏం చేశారు? చూచారు. అంటే ప్రభు పండుకొని ఉన్న స్థలాన్ని చూసినప్పుడు ఏం జరిగింది? మరి వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఆదివారం రోజు ఏం జరుగుతుంది? ప్రభు పండుకొని ఉన్న స్థలం చూశారు. ప్రభు ఎక్కడైతే సమాధిలో ఉన్నాడో అక్కడ చూశారు. కానీ ఆయన తాను చెప్పినట్టే చేశాడు. ఒకటి, ఆయన మొదటగా ఆయన ఆదివారం ఏం చేశాడండి? ప్రభు యొక్క పునరుద్ధాన రోజు ఆయన ఏం చెప్పాడో చేశాడు. రెండు, ప్రభు పునరుద్ధాన దినం ఏం చేస్తున్నాడు? ఆయన పండుకొని ఉన్న స్థలము చూడటానికి వచ్చారు ప్రజలు. కానీ ఏం జరిగింది? ప్రజలకి ఆశ్చర్యం అనిపించింది. ప్రజల జీవితాల్లో ఒక ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, ప్రభు దినమందు మానవుని యొక్క జీవితం కొరకై ఆదివారం రోజు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించిన వాడు ఉన్నాడు. ఏం చేశాడండి? ఆశ్చర్యమైన కార్యం, ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం. మానవుల జీవితాల్లో మనిషి అనే ప్రతి మనిషి యొక్క జీవితంలో, ప్రతి మానవుని యొక్క జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేశాడు. ఎవరో ఊహించిన ఆశ్చర్యకార్యం, ఎవరు గ్రహించలేనటువంటి ఆశ్చర్యకార్యం, ఎవరి తరము కూడా కానటువంటి ఆశ్చర్యకార్యం, ఎవరు చేయనటువంటి ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఆయన ప్రభు పునరుద్ధాన దినమందు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మొదటిగా తాను చెప్పిన కార్యాన్ని చేశాడు. రెండు, ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. నా జీవితాల్లో ఈరోజు దేవుని మందిరానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం. ప్రభు యొక్క పునరుద్ధానపు దినం ఇది కూడా.
ప్రభు సన్నిధిలోకి వచ్చిన మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు ప్రభు జరిగించలేదు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగించాల. ప్రభు దినమనగా ఆదివారం ఎన్ని గొప్ప కార్యాలు, ఒక ఆదివారమే కాదు ఎన్నో ఆదివారాల్లో ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు జరిగించి ఎంతో పురుకొలుపు, ఎంతో ఆదరణ, ఎంతో ఉత్సాహాన్ని, ఎంతో సంతోషాన్ని దేవుని వాక్య వెలుగులో ప్రతి ఆదివారం దేవుడు మన ఎడల ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ప్రభు దినం అన్నది సహజమైన దినము కాదు, ఇది చాలా విలువైనది. అందుకే యోహానుకి ప్రభు దినమందు మొదటి స్వరం వినబడింది. పరలోకమందు తలుపు తెరవగానే మొదటి స్వరం వంటి స్వరం విన్నానన్నాడు. ప్రభు దినమందే మొదటి స్వరం యోహానుకి వినబడ్డానికి గల కారణం ఏంటంటే పరలో యొక్క ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధానపు దినం. ప్రభు దినం అంటే ఆదివారం. ఆదివారం ఎలాంటిది? ఆయన చెప్పినట్టే చేసినటువంటి రోజు. రెండోది అంటే మిగతా రోజుల్లో చేయలేదంటే ఆరంభించాడు, చేస్తూ వస్తున్నాడు ఆ రోజును. ఇంకా రెండోదిగా ఆశ్చర్య కార్యము చేసేవాడు. ఆయన పండుకొని స్థలమును చూడగా ఏ స్త్రీలైతే సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చారో, ఏ స్త్రీలైతే సుగంధ ద్రవ్యములతో యేసు ప్రభువుకి మరలా రాయటానికి ఆయన దగ్గర తీసుకొచ్చారు, ఆయన దేహానికి అంటించడానికి, ఆ యొక్క స్త్రీలు ఆశ్చర్యపడేట్టు చేశాడు. ఇది ప్రభు దినమందు జరిగింది. అంటే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యములు జరిగించిన వాడు. ఎన్నో ప్రభు దినములు, ఎన్నో ఆదివారములు ఈ మందిరంలో దేవుని సన్నిధిలో ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగించి మనల్ని ఆదరించిన అనుభవాలు లేవు. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి ప్రభు దినమందు. మూడవదిగా ప్రభు దినమందు మొదటి స్వరం వంటి స్వరం వింటిది అన్నాడు. క్షమించండి, మొదటి స్వరం వంటి స్వరము విన్నాను అన్నాడు. మొదటి స్వరం ఎప్పుడు వచ్చింది? ప్రభు దినమందు. మొదటిగా ప్రభు దినం అంటే ఆదివారం. మొదటిగా ఆదివారమున ఆయన తాను చెప్పినట్టే చేశాడు. మొదటి ఏం చెప్పాడు అది చేశాడు. రెండు, ఆదివారం ఏం జరిగింది? ఆశ్చర్యమైన కార్యాలు జరిగింది. మూడవదిగా చూడగా రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట మనం చూడవచ్చు. రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన ముద్రలను లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్తున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిన ఆయన. చాలా అన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది. మూడోదిగా ఇప్పటికే మొదటి మాట ఏంటి? ఆదివారం ఏం జరుగుతూ వచ్చింది? తాను చెప్పిన కార్యం చేశాడు. రెండు, ఆదివారం ఏం జరుగుతుంది? ఆశ్చర్య కార్యం జరిగిస్తూ వచ్చాడు. మూడు, ఆదివారం ఏం జరుగుతుందంటే మళ్ళీ 6వ వచనం కూడా చదవచ్చు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకుని ఉన్న స్థలమును చూచి. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏముంది? అప్పుడు సమాధి ఖాళీగా ఉంది. ఎలా ఉందండి? ఖాళీగా. అంటే వచ్చారు. ఎవరు వచ్చారు? స్త్రీలు వచ్చారు. సుగంధ ద్రవ్యం తీసుకుని స్త్రీలు వచ్చారు. స్త్రీలు వచ్చి చూడంగానే సమాధి ఎలా ఉందండి? ఖాళీగా ఉంది. ఎలా ఉంది సమాధి? ఖాళీగా. అందుకనేగా మరియా అడుగుతూ వస్తుంది, ఏమనయ్యా మా ప్రభువుని ఎవరు తీసుకెళ్లారో నీకు తెలుసా? తోటమాల అనుకుని అడుగుతూ వచ్చింది. తోటమాల అనుకుని ప్రభుని అడుగుతూ వచ్చింది. ప్రభు మాట్లాడంగానే రబ్బీ అనిద్ది, అంటే బోధకుడా అని మాట్లాడుతూ వచ్చింది. అవునా కదా? అంటే అక్కడ అర్థం ఏంటి? ప్రభు దినమందు ఏం జరుగుతూ వచ్చిందంటే మూడో కోణము, ఆయన సమాధి ఖాళీ చేయబడింది. ఏం చేయబడిందండి? ఆయన సమాధి ఖాళీ చేయబడింది. మొదటిగా ఆయన మొదట ఏం చెప్పినా చేశాడు. రెండు, ఆశ్చర్యకార్యం చేశాడు. మూడవదిగా చూడగా ఆయన సమాధి ఖాళీ చేయబడింది. ఆదివారం రోజు ఏం జరిగిందండి? ఆయన సమాధి ఖాళీ చేయబడింది. అంటే ఏ సమాధిలో అయితే ఆయన బంధించారో, ఏ సమాధి అయితే రాళ్ల చేత బంధించబడి ఉందో, ఏ సమాధి అయితే రాళ్ళ చేత బలమైన రాళ్ళు కదా రాయి చేత బంధించబడి కాపలావారు ఉన్నారో అలాంటి సమాధి ఏం చేయబడింది? ఇప్పుడు ఖాళీ చేయబడింది. అంటే బంధించబడిన స్థితి నుండి ఆయన లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన సమాధి ఏమైంది? ఖాళీ చేయబడింది. అంటే ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు ప్రభు దినమందు జరిగినదే. మూడవ కోణం ఏంటంటే ఏం జరిగిందండి? ప్రభు దినమందు సమాధి ఖాళీ చేయబడుతూ వచ్చింది. సమాధి ఏమవుతూ వచ్చింది? ఖాళీగా. మనం ఇక్కడ చూసినట్టయితే ఆయన సమాధి ఏం చేయబడింది? చూస్తానికి వెళ్ళారు, చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు? సమాధి ఖాళీగా ఉంది. సమాధిలో ఎవరైనా ఉండరా? ఎవరు లేరు. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఆదివారంలో జరిగిన మూడో కోణం ఏంటంటే ప్రియులారా, సమాధి ఖాళీ చేయబడుతూ వచ్చింది. ఏం చేయబడుతూ వచ్చిందండి? ఇప్పుడు చెప్పండి, మనం ఒకవేళ ప్రభునందు నిద్రిస్తే మన సమాధులు ఖాళీ చేయబడతాయా లేకపోతే అలాగే ఉంటాయా? అలాగే ఉంటాయా? ఎందుకక్క? ఆయన వస్తే
వస్తే అంటే రాడని కాదండి, ఆయన మధ్యాకాశానికి ఎప్పుడు వస్తాడో అప్పుడు సమాధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయబడతారు? లేపబడతారు లేదా? అదే కదా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయము చదవండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక బహుశా 4వ అధ్యాయమా 5వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అందువలన 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఆర్భాటంతోనూ మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడకు సజీవమై నిలిచినందుకు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోను ఆర్భాటంతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేదు. చాలండి. ఇప్పుడు ఏం చేయబడుతుందండి? యేసు ప్రభు వారి సమాధి ఎలా ఖాళీగా ఉందో ఒకరోజు ప్రభు నమ్మిన మన జీవితాల్లో కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభు పునరుద్ధాన దినం, ప్రభు దినమందు ఈ రోజు ఎవరిదంటే ప్రభుదే, ఇది మన కాదు. ఈరోజు ఎవరిది? ప్రభుది. దీని గురించి తర్వాత మరలా ధ్యానిస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటమ్మా, వద్దామా రావద్దా అన్నట్టు వస్తున్నారు. అది ఇదే మనకుండే చెడ్డ అలవాటు. ఏదన్నా చెప్పగానే వెనక్కి తిరిగి చూస్తారు. ఎందుకు వెనక్కి తిరిగి చూస్తారు? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఎన్నో మాట ఇది 3వదిగా చూస్తున్నాము. సమాధి అక్క పక్కనే కూర్చోవసలా, చాలా ఖాళీ ఉంది ఇక్కడ దాకా, ముందరకు వచ్చేసేసాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ప్రియులారా 3వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి ఆ 3వ మాట? ప్రభు దినమందు జరిగింది. ఆ ఆత్మ ప్రభు దినమందు పరలోకమందు తలుపు తెరబడగా మొదటి స్వరం వంటి స్వరం విన్నానని యోహాను అంటున్నాడు. మొదటి స్వరం ఎప్పుడు విన్నాడు యోహాను? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. ప్రభు దినమందు మొదటి స్వరాన్ని విన్నాడు. ప్రభు దినం అంటే ఆదివారం. ఆదివారంలో మొదటి స్వరం విన్నాడు. అసలు ఆదివారం వినడానికి ఆదివారం కొన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆదివారంలో ఆయన ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. 2 ఆదివారం ఏం చేస్తున్నాడు? ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. 3 ఆదివారం ఏం చేస్తున్నాడు? ఆయన సమాధి ఖాళీ చేయబడి ఉన్నట్టుంది. ఆయన సమాధి ఖాళీ చేసుకున్నాడు, సమాధి ఖాళీ చేశాడు, సమాధి ఖాళీ అయి ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా 3వ మాట ఆయన సమాధి ఖాళీ చేయబడింది. అంటే ఎవరైతే ప్రభువుని నమ్మారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారుమోసు పొందారో, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచే రక్షణ మారుమోసు బాప్తిసం పొందారో వాళ్ళందరూ ఏం చేయబడతారు? ప్రభు దినమందు ఒకవేళ అది ప్రభు దినం అవ్వచ్చేమో. ప్రభు దినమందు ప్రభు లేచినట్టే అది ఆదివారం అయి ఉంటే, ప్రభు దగ్గర ఆదివారం జరిగిపోతుంటే, ప్రభు వచ్చేది ఆదివారం అయి ఉంటే, ప్రభు ఎలాగైతే బహుశా నేను అనుకుంటున్నా యేసు ప్రభు వారు ఎలాగైతే ఆదివారం తెల్లవారుజామున లేచాడో అదే రీతిలో మరలా ఆదివారం తెల్లవారుజామున వస్తాడేమో. అంటే నేను అనుకుంటున్నా ఒకవేళ ఆదివారంలో తెల్లవారుజామున వస్తే శనివారం ఉపవాస ప్రార్థన చేసాం, రేపు ప్రభు దినం కొరకు సిద్ధపరచు ప్రభా, రేపు ఆరాధన కొరకు సిద్ధపరచు ప్రభా, రేపు సేవకుడు మంచిగా వాక్యం చెప్పాలి, మంచి మాటలు బయలుపరచాలి, మర్మాలు బయలుపరచాలి ప్రభా, రేపు సేవకుడి ద్వారా మంచి మాటలు నాకేం మాట్లాడతావు బయలుపరచు ప్రభా అంటున్నాం. ఆదివారం తెల్లవారుజామున ఆయన వచ్చి పిలిచేసేసాడు, రండి అని అన్నాడు. మరి ఇప్పుడు ఈ సేవకుడు ఎవరో చెప్పాలి వాక్యం, ఎవరో చెప్పాలి. బహుశా నేను అనుకుంటున్నా అంటే ఇదొక మర్మం అనుకోవచ్చు. ఎవరికి చెప్పనక్క? నేను కూడా వచ్చేస్తానా? అయితే మంచిదిలేండి, దేవునికి వందనాలు. మీరు మిగతా వాళ్ళ చెప్పండి అంటే ఇంకా అది ఇంకా దారుణంగా ఉండేది. బహుశా నేను అనుకుంటున్నా ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఏ గడియ మీకు వచ్చినా, ఏ గడియ మీ ప్రభు వచ్చినో, ఏ క్షణంలో వచ్చినో, ఏ గడియ వచ్చినా మీకు తెలియదు కనుక మీరు సిద్ధపడి ఉండేది అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 24:44 వచ్చిన రాయబడుతూ వచ్చింది. మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును గెట్ రెడీ, సిద్ధముగా ఉండడి. మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వస్తున్నాడు. ప్రకటన 22:12 వచ్చిన రాయబడుతూ వచ్చింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ గడి వస్తాడో తెలియదు. బహుశా నేను అనుకుంటున్నాను ఆయన ఏ ప్రభు దినం అయితే పునరుద్ధానే లేచాడు, ఏ ఆదివారం అయితే పునరుద్ధానే లేచాడు, ఏ ఆదివారం తెల్లవారుజామున అయితే లేచాడు, అదే ఆదివారం తెల్లవారుజామున ఆయన మధ్యాకాశాన్ని ప్రత్యక్షమైతే అబ్బబ్బబ్బా, ఆదివారం బల్ల దగ్గర సరి చేసుకోవడానికి దాచిపెట్టినవన్నీ ఎక్కడ పోతాయి? రేపు ఆదివారం బల్ల దగ్గరికి వెళ్ళి నేను సరి చేసుకోవాలి, రేపు బల దగ్గరికి వెళ్ళి ఎంతో సరి చేసుకోవాలి, ఎన్నో విషయాలు సరి చేసుకోవాలని దాచిపెట్టే మూట, ఆ మూట అంతా అట్టాగ పెట్టుకుని ఎత్తపడతావు. అప్పుడుండి అసలైన యుద్ధం.
ఏంటి? రేపు ఆదివారం కదా, బల దగ్గర సరి చేసుకుందాం ఒక మూట పెట్టాం కదా. ఈ వారం అంతా చేసిన తప్పులు, ఈ వారం అంతా చేసిన పొరపాట్లు, ఈ వారం అంతా ఎన్ని అబద్ధాలు అనేవి, ఎన్ని మోసాలు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు, ఎంత పాప జీవితాన్ని జీవించావు, ఈ మూట అంతా ఆదివారం కోసం దాచిపెడతాం. ఏడ కోసం అండి? ఆదివారం కోసం, ఆదివారం ఆరాధన దినం కోసం దాచిపెడతాం. అప్పుడు ఆదివారం ఆరాధన దినం రాగానే, ప్రభు దినం రాగానే ఎప్పుడు వచ్చింది? బల్ల టైం రాగానే ఆ మూటను బయటకు ఓపెన్ చేస్తాం. బయటకు ఏం చేస్తాం? ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఏం చేస్తాం? ఆడ పడేస్తాం. బల్ల దగ్గర ఆడ పడేసి చిన్న మొక్క తీసుకుని, ప్రభా ఇది నీ శరీరం నా కొరకే విరగొట్టబడింది ప్రభా, నీ వందనాలు, నా పాపాలన్నీ క్షమించి ప్రభా, నా పాపాల కొరకు ఈ దేహం విరగొట్టబడింది ప్రభా, నీ వందనాలని ఆ యొక్క దేహం తీసుకుని నోట్లో వేసుకుని, ప్రభా నీ వందనాలు, నా పాపాలు వారం అంతా క్షమించు ప్రభా. నేను అంటా కదా, ఒకవేళ ఆ క్షమించక మునిపే, ఆ ఆరాధన క్రమం మనం ఆరంభించక మునిపే తెల్లవారుజామున ప్రభు వస్తే నీ నా గతి ఏంటి? ఆడుక్కు తింటాను కూడా బంద్ చేయమేక అనకూడదు. కానీ ఎందుకు బంద్ చేయమేక? ఇక అక్కడ ఏముంది? ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఏ దినం ప్రభు వచ్చినా తెలియదు. అయితే ఆదివారం జరిగిన గొప్ప సందర్భాలు, ప్రభు దినమందే యోహానుకి స్వరం వినబట్టడానికి గల కారణం ఏంటంటే, ప్రభు దినం చాలా విలువైంది. ఆయన ఏం చెప్పాడు అది చేశాడు. ఆ దినము ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆ రోజు సమాధి ఖాళీ చేశాడు. ఆయన నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మకం ఉంచిన ప్రతి క్రైస్తుని సమాధి ఖాళీ చేపిస్తున్నాడు. ఆయన ప్రతి సమాధి ఖాళీ చేపించేవాడు. మృతులైన వారు మొదట లేతురు అని రాయబడుతూ వచ్చింది. సమాధిలో ఉండారా? లేచారా? అసలు యేసు ప్రభువారు సిలువ వేయబట్టంతోనే మొదటే లేచారు తెలుసా? యేసు ప్రభువారు సిలువ వేయబట్టంతోనే మొదటే లేచారు. సమాధుల్లో నుండి కొంతమంది పరిశుద్ధులు తెలుసా? ఎక్కడ రాసి ఉంది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడును. అది చూసారా? పరిశుద్ధుల శరీరంలో ఏమని లేపబడి, కానీ ఎప్పుడు కనపడ్డారు వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనపడ్డారంట. అర్థమైందండి? మొదట ఆయన కనబడిన తర్వాతే అనేకులు కనబడిన అనుభవం. ఇక్కడ మనం చూడాల్సిన సందర్భం ఏంటంటే ప్రియులారా, తన యొక్క మరణ భూస్థాపన ద్వారా పరిశుద్ధుల శరీరములకు పునరుద్ధానాన్ని కూడా కలుగజేశాడు. అక్కడ ఆయన సమాధి ఏం జరుగుతూ వచ్చింది? ఖాళీ చేయబడింది. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. మూడోదిగా ప్రభు దినమందు ఏం జరుగుతుంది? ఆయన సమాధి ఖాళీ చేయబడింది. అంటే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే క్రైస్తవుని యొక్క జీవితం ఏమవుతుంది? చెప్పండి, మీరే చెప్పండి. అక్క ఏం లేపడుతుంది అక్క? ప్రతి ఆదివారం పైకి లేపుతున్నారా? మరి నేను అడిగింది ఏంది? ప్రతి ఆదివారం ప్రభు దినమందు ప్రభు యొక్క సమాధి ఎలా ఖాళీగా ఉందో, ప్రతి ఆదివారం ప్రభు మందిరానికి వచ్చే క్రైస్తవుని యొక్క జీవితం ఏమవుతుంది? అట్లా ఖాళీ చేయబడుతుంది. వారమంతా మోసుకొచ్చిన ప్రతి పాపాలు, వారమంతా మోస్తున్న ప్రతి భారము, వారమంతా చూపులు, తలంపులు, ఆలోచన, మాటల్లో, క్రియల ద్వారా ఏడగొట్ట తప్పిపోతున్న మన జీవితం, ఆయన పునరుద్ధానపు రోజు ప్రభు దినమందు సమాధి ఎలా ఖాళీగా ఉందో అలా మనల్ని ఏం చేస్తున్నాడు? ఖాళీగా చేసి మరలా తిరిగి ఇంటికి పంపుతుంటే మనం నింపుకుని వస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఖాళీ చేసి శుద్ధులుగా చేసి ఇంటికి పంపుతుంటే మనం మనల్ని నింపుకుని వస్తున్నాం. మన జీవితం ఎంత గొప్పదో చూడండి. నమ్మదగిన వారమేలేండి. ఆయన ఖాళీ చేస్తున్నాడు, మనం నింపుకుంటున్నాం. ప్రియులారా, ప్రభు పునరుద్ధాన దినం ఎలాంటిదంటే, ఆయన సమాధి ఎలా ఖాళీగా ఉందో మనల్ని అలా ఖాళీ చేస్తున్నాడు. మనలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు అన్నీ కూడా తన బల్ల ద్వారా, తన యొక్క బలకు సమీపంగా రావడం ద్వారా, లేదా వాక్యం వెలుగు వినటం ద్వారా మన జీవితాలు ఏమవుతున్నాయి? ఖాళీ చేయబడుతున్నావు ఉండయి. అలాంటి ఖాళీ చేయబడిన మనం పరిశుద్ధతలోకి రావబడటం ద్వారా ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైతే ప్రభు సన్నిధిలోకి వెళ్తా ఉన్న శుభప్రదమైన నిరీక్షణ మనకి ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? మూడో మాటలోనే ఉన్నామా? సరే, 4వ మాటను చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. ఎక్కడికి వెళ్ళాం? ఈ వచనం దాటి బయటికి వెళ్ళాం. ఇంకొక వచనం ఉంది అంతే. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 4వదిగా ఆయన ఏం చేస్తున్నాడండి? మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఒకటి, ప్రభు దినమందు ఏం జరుగుతుందండి?
ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాడు. ప్రభు దినమందు రెండోదిగా ఏం జరుగుతుంది? ఆశ్చర్యకరం చేస్తున్నాడు. 3 ప్రభు దినమందు ఆయన సమాధి ఖాళీగా ఉంది. 4 ప్రభు దినమందు ఏం జరిగిందంటే మృతుల్లో నుండి లేచిన వాడుగా ఉన్నాడు. మృతుల్లో నుండి లేచాడు. సీనన్న కరెక్ట్గా వాక్యానికి తగినట్టు పాట కూడా తీస్తాడు, పాట పాడటానికి. మృతుల్లో నుండి ఏమై ఉన్నాడు? ఆయన లేచాడు, మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట ఇది? 4వదిగా చూస్తున్నట్టే ఆయన షర్ట్ బటన్ ఆయన మృతుల్లో నుండి లేచిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మృతుల్లో నుంచి లేచాడు. అంటే మృతుల్లో ఆయన లేడు. ప్రభు దినమందు మనం చూడగా జాన్పేట వచ్చింది ఇప్పుడే కదా, కొద్దిగా ఫోన్ వస్తుంది, ఎవరు చూడు, ఎమర్జెన్సీ. కాబట్టి ప్రభు దినమందు ఏం జరుగుతుందండి? ఆయన మృతుల్లో నుంచి లేచాడు. ఎవరు అటు చూడవాకండి, న్యాయంగా చూడండి. నేను అదే చెప్పింది, మనకున్న చెడ్డాలు వాటి అదే. పక్కకి తల వెళ్ళిపోయింది అసలు ఎందుకు? కాబట్టి ఆయన ప్రభు దినమందు ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి. మొదటిగా చెప్పమంటే ఆలోచన చేయాలి. ప్రభు దినమందు ఏం జరిగింది? ఆయన చెప్పింది చేశాడు. 2 ప్రభు దినమందు ఆశ్చర్యకార్యం చేశాడు. ఇక మీరు ఆగండి. ప్రభు దినమందు ఏం చేశాడు? సమాధి ఖాళీ చేయబడింది. 4 ప్రభు దినమందు ఏం జరిగింది అని అంటే మృతుల్లో నుంచి లేచాడు. ఇక ఆయన మృతుల్లో లేడు. ప్రజలు వచ్చి వెతుకుతున్నారు. ఎవరు వెతుకుతున్నారు? సిస్టర్స్ వచ్చి వెతుకుతున్నారు. ఏమని? అయ్యా నా ప్రభు ఎక్కడ ఉన్నాడు? తోటమాలి, నా ప్రభుని ఎవరైనా ఎత్తుకెళ్తాం చూసావా? ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోయాడా? సమాధి తెరవబడి ఉంది, సమాధి ఖాళీగా ఉంది, నా ప్రభు లేడు. మరి ఏమై ఉన్నాడు? ఎవరైనా ఎత్తుకుపోయారా? అయ్యా తోటమాలి నీకేమైనా తెలుసా? మరియా, రబ్బీ, బోధకుడా నువ్వేనా? చూశాడు. బోధకుని చూసిన అనుభవం. నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు కాబట్టి, ఎక్కుపోలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దు, బయలుదేరి త్వరగా వెళ్ళిపోయి చెప్పేసే శిష్యులకి. ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఆయన ఏం చెప్పాడో నీకు నాకు చేశాడు. ఆయన వెళ్ళి శిష్యులకు చెప్పు పో. ఏం చెప్పాను శిష్యులకి? ప్రభు దినమందు కాదు, పస్కా పండుగ రోజు లేదంత ముందు కానీ ఆయన చెప్పిన మాట చెప్పమంటున్నాడు. వెళ్ళి ఏమని చెప్పాడు ఆయన? ఇదిగో మనం గలిలయకి వెళ్తున్నాం, లేదా ఆ ప్రాంతం యెరూషలేముకి వెళ్తున్నాం. ఆ ప్రాంతంలో పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడతాడు. ఆయన సిలువ వేయబడతాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేస్తాడు. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆశ్చర్యకార్యం జరిగించాడు. సమాధి ఖాళీ చేశాడు. ప్రభు దినం 4వ జరుగుతుంది. ఏంటంటే ఏం చెబుతున్నాడు? మృతుల్లో నుండి నేను లేచి ఉన్నాను. ఇంకా మీరు వెళ్ళి మృతుల్లో వెతుకుతారు ఎందుకు? మృతుల్లో మీరు ఎతకొద్దు. మృతుల్లో వెతకడానికి అవకాశం లేదు. మరణమైన బంధించలేకపోయింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం కానించి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, త్వరగా చూడండి, నాది కొత్త బైబిల్, చూడటానికి కొద్దిగా పేపర్స్ త్వరగా రావట్లా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 నుండి, క్షమించండి 55 నుండి, 54 నుండి చదువు. జాషువా బ్రదర్ పెద్దగా చదువు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము ఇప్పుడే అని వాక్యము రాయబడి ఉన్నది, నెరవేర్చబడింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి ప్రభు దినమందు? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? సవాలుతో మాట్లాడుతున్నాడు, మామూలుగా మాట్లాడుతున్నా. పునరుద్ధారణే లేచాడు. సిస్టర్స్ వచ్చి చూస్తున్నారు, సమాధి దగ్గరికి వచ్చారు. బహుశా ఆయన చెప్పిన మాట మర్చిపోయారేమో. సమాధి దగ్గరికి వచ్చి చూస్తున్నారు, సమాధి ఎలా ఉంది, ఆయన సమాధిలో ఉన్నాడేమో. ఒక మాట ఆలోచించండి. సమాధికి సంఖ్యల చేత బంధించారు. సమాధి దగ్గర ఎవరుండారు? కావలి వారు ఉండారు. మరి సమాధి దగ్గర కావలి వారు ఉన్నప్పుడు, సమాధి బంధించినప్పుడు వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఎలాగ సమాధి ఎట్ట ఓపెన్ చేస్తారని వెళ్ళారు. వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లారు కదా, వీళ్ళు ఎలాగ ఎందుకు ఓపెన్ చేస్తారు? వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండటానికే కదా సమాధి అక్కడ కావడానికి ఉంది. మన కొత్త పాట, ఇంతకుముందు పునరుద్ధానానికి రాసిన పాట ఎవరి దగ్గర ఉందా పాట? ఆ పాట తీసి పక్కన పెట్టండి అమ్మ, తర్వాత పాడదాం. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందండి? ప్రభు యొక్క పునరుద్ధానం,
ప్రభు యొక్క పునరుద్ధానం ఏం జరుగుతూ వచ్చింది? పాట కూడా రాస్తూ వచ్చేమని ఏమని తెలుసా? ప్రభుని యేసుక్రీస్తు పాపినైన నా కొరకు సమాధి నుండి యేసు మరి పునరుద్ధారణే లేచాడు. ఆయన్ని కావలి వారు బంధించలేకపోయారు. ప్రధాన యాజకులు గాని, ఇంకా కాపలా వారు గాని, మనుషులు గాని, తీర్పురులు గాని, మరణము గాని ఆయన బంధించలేకపోయిందంట. ఏం బంధించలేకపోయిందండి? ఏమి బంధించలేకపోయింది. మృతుల్లో వెతుకుతున్నారు. ఆయన మృతుల్లో ఉన్నవాడు కాదు, మృతుల్లో జీవించేవాడు కాదు. మృతమైన దాన్ని క్షయమైన దాన్ని అక్షయతలోకి తీసుకొచ్చేవాడు, మృతమైన దాన్ని సజీవమైన దాంట్లో తీసుకొచ్చేవాడు. కాబట్టి ఆయన్ని మృతుల్లో వెతుకుతున్నాడు, ఆయన మృతుల్లో లేడు. మరి ఏమై ఉన్నాడండి? ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన మృతుల్లో లేడు. ప్రభు దినమందు జరిగిన 4వ కోణం ఏంటంటే ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఏం జరిగిందండి? మృతుల్లో నుండి లేపబడ్డాడు. అందుకే ప్రభు దినమందు యోహానికి, ఇప్పుడు అర్థమైందండి, ప్రత్యేకంగా యోహానికి ప్రభు దినమే ఎందుకు మొదటి స్వరం వినపడింది? ప్రకటన 4వ మొదటి వచనంలో ఇదిగో పరలోకమందు నేను చూడగా ఇదిగో పరలోకమందు తలుపు తెరపడి ఉండెను, మొదటి స్వరం వంటి స్వరం విన్నాను అన్నాడు. మొదటి స్వరం ఎప్పుడు వినపడింది? ప్రకటన 4వ మొదటి వచనంలో చెప్తున్నాడు యోహాను, మొదటి స్వరం లాంటి స్వరాన్ని విన్నాను అన్నాడు. ఎప్పుడు వినపడింది? ప్రకటన 10వ వచనంలో మొదటి స్వరం వినపడుతుంది. ఆ మొదటి స్వరం ఏ రోజు వినపడింది? ప్రభు దినమందు ఆ స్వరం వినపడింది. ప్రభు దినం అంటే ఏది? ఆదివారం. అంటే ఆదివారం రోజు, లార్డ్స్ డే. ఇది ప్రభు రోజు. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదని, ఇది ఏ రోజు? ఇది నేను ఆ రోజు కాదు కండి, ఇది మన రోజులు కాదు, ఇవి ప్రభు దినం, ఇది ప్రభు రోజు. ఇది కాబట్టి లార్డ్స్ డే, ప్రభు రోజు. ఇది ప్రభు యొక్క దినం. ఇది కాబట్టి ప్రభు దినమున దేవుడు తన స్వరాన్ని యోహానుకు పద్మాసు దీవిలో పరవాసినై ఉన్నప్పుడు తన స్వరాన్ని బయలుపరిచాడు. మొదటి స్వరం ఎప్పుడు వినపడింది? ప్రభు దినం. ప్రభు దినం ఎలాంటిది? ఒకటి దాన్ని ఏం చెప్పాడో అది చేశాడు ప్రభు దినం. 2 ప్రభు దినం ఆశ్చర్యకరం చేస్తున్నాడు. 3 ప్రభు దినం తన సమాధిని ఖాళీ చేసిన వాడుకుంటాడు. 4 ప్రభు దినం మృతుల్లో నుండి లేచాడు. ఆయన మృతుల్లో లేడు. ఇప్పుడు మనం ఎక్కడ ఎదుగుతాం తెలుసా? మన జీవితాలు అందరం కూడా ఆ స్త్రీలు ఎలాగైతే సమాధి దగ్గరికి వెళ్ళారో అట్లాగే మనం మృతుల్లో వెతుకుతాం. ఆయన తాను చెప్పాడు, ఆయన మృతుల్లో ఉండేవాడు కాడు. కాబట్టి ప్రభు దినమందు ఏం జరుగుతూ వచ్చింది? ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు. ఇది 4. 5వ మాటను మనం చూద్దామండి. అంటే మృతుల్లో లేడాయన, సజీవుడై ఉండాలని అర్థం. ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు. ఆయన మృతుల్లో లేడు. మృతమైన జీవితం ఆయనలో లేదు. అంటే క్షయమైపోయే జీవితం ఆయనలో లేదు, క్షయమైపోయే అనుభవం ఆయనలో లేదు. అక్షయత కలిగినది, మృతమైన దాని నుండి జీవంలోనికి ఆయన వచ్చిన అనుభవం, ఆయన జీవంలోనికి వచ్చిన అనుభవం. అంటే ఆయన జీవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన మృతుల్లో లేడంటే సజీవుడై ఉంటాడని అర్థం, జీవం కలిగిన వాడని అర్థం. కాబట్టి ఆ జీవాన్ని మనకిస్తున్నాడు. ఆ జీవాన్ని ఏం చేస్తున్నాడు? మనకిస్తున్న వాడుకున్నాడు. ఆ జీవాన్ని కలిగిన మనం ఆయన పునరుద్ధానపు రోజు ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా మనకి ఇవ్వబడిన ఆ జీవాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నమాట? 4. ఇంకా 4ఏనా? అయ్యో, త్వరగా ముగిద్దాం. 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాటను చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఎన్నో వచనం? 7వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. చాలా చాలా అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఎన్నో మాట ఇది? 5వదిగా ఆయన 5వదిగా పునరుద్ధాన రోజు ఆయన రోజు ఆయన చేసింది ఏంటంటే, 1 మృతుల్లో నుండి లేచాడు. 2 ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన మనకు ముందుగా వెళ్ళుచున్నాడు. గలిలయలోకి ఏం చేస్తున్నాడు? గలిలయనే కాదు, ఎక్కడికైనా ఆయన ఏం చేస్తున్నాడు? మనకు ముందుగా వెళుతున్నాడు. ప్రభు పునరుద్ధాన దినం అంటే ఎంత గొప్పదో చూడండి. అంటే ఆయన ఆ పునరుద్ధానపు రోజు ఇవన్నీ చేశాడు. ఏం చేస్తూ వస్తున్నాడు? ప్రభు పునరుద్ధానపు రోజు మనకు ముందుగా వెళ్తున్నాడు. అందుకంటాడు కదా, నీకు ముందుగా నా దూతను పంపించేదను, అమోరీలు, పెరిజ్జీలు, హిత్తీలు, హివీలు, యెబూసీలు ప్రమాదకరమైన వారందరినీ పారదోలుతారని అంటాడు. ఈ నిర్గమకాండంలోనే మోషేతో మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి మోషేతో మాట్లాడిన దేవుడే ఈరోజు జరిగిస్తున్నాడు. మోషేతో నీకు ముందుగా నా దూతను పంపిస్తున్నానన్న దేవుడే ఇప్పుడు ఆయనే ఏమయ్యాడు? దూతను పక్కన పెట్టి ఆయనే మనకు ముందుగా వస్తున్నాడు. ఆనాడు మోషే అడిగాడు కదా, ప్రభా నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం ఏమని రాబడుతూ వచ్చింది? నిర్గమకాండం 33:14
త్వరగా చదవండి. నిర్గమాకాండం 33:14. నిర్గమాకాండం 33:14 వచ్చినాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దానికి ముంగడు ఏం అడిగాడు? ఏం అడిగాడు? చదవండి అక్క. 13 వచ్చిన. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగింది. అలా దయచేసి ఈ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్రించుము. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేస్తున్నానుగా. మోషే నీ సన్నిధి నా ఎడల ఇక్కడ నుండి. అక్క అది కాదు నీ సన్నిధి మాతో రాని ఎడల, అంతేనా? మమ్మల్ని ఎక్కడి నుండి ఏమనుంది అక్కడ? అయ్యో, డబల్ కలజోడు పెట్టలేక. కాబట్టి ఏమని రేపడితే వచ్చిందండి? నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని. ఆయన సన్నిధే కాదు, ఆయనే దిగి వచ్చాడు మానవుడి కోసం. మనకు ముందుగా వెళ్తున్నాడు. ప్రభు దినమందు జరిగింది ఏంటి తెలుసా? అందుకే ప్రభు దినమందు మొదటి స్వరం యోహానికి వినపడతానికి కారణం ఏంటంటే ప్రభు దినం ప్రత్యేకమైంది. ప్రభు దినం ఎలాంటిది? ప్రత్యేకమైంది. ఈ ప్రభు రోజు ప్రత్యేకమైంది కాబట్టి ఆ ప్రత్యేకమైన ప్రభు దినమందే ఆత్మవశుడుగా యోహాను చేయబడి మొదటి స్వరం వినపడుతుంది. ప్రభు దినమందు మొదటి స్వరం వినపడుతున్న కారణం ఏంటి? ఆ ప్రభు దినం ఎలాంటిది? ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాడు. 2 ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. 3 సమాధిలో నుండి సమాధిని ఖాళీ చేస్తున్నాడు. 4 పునరుద్ధారణాలు లేచాడు. 5 మనకు ముందుగా వెళ్తున్నాడు. అంటే మోషే అడుగుతాడు కదా, నీ సన్నిధి మాతో రాని మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. ఆయన సన్నిధే కాదు, ఆయనే దిగువచ్చి మనకు ముందుగా వెళ్తున్నాడు. ప్రభు దినమందు ఆయన చేస్తున్నటువంటి 5వ పని ఏంటంటే ఆయన మనకు ముందుగా వెళుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన మనకు ముందుగా వెళుతున్నాడు. ఆయన మనకు ముందుగా పోవచ్చు. మెట్టుగానున్న స్థలంలో ఏం చేస్తున్నాడు? సరళం చేస్తున్నాడు. ఇనుప గడియలను పగలగొడుతున్నాడు, విరగొడుతున్నాడు. ఇత్తడి గడియలను పగలగొడుతున్నాడు, ఇనుప గడియలను విరగొడుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఆయన మనకు ముందుగా పోవచ్చు. ఏం చేస్తున్నాడు? ఏం తెలుసు, చెప్తే వింటాం అన్నా. ఆయన మనకు ముందుగా పోవచ్చు. ఏం చేస్తున్నాడు? అది ఇక మనం ఎవరైనా చెబితే మనం కంటిన్యూషన్ అవుతాం. త్రోవను సలహా చేస్తున్నాడు. ఎన్నెన్ని నీ నా జీవితంలో ఆయన మనకు ముందుగా వెళుతూ అడ్డుగానున్నవి మెట్టుగానున్న స్థలమును సరళం చేసి మాట అంటాడు. జెరుబ్బాబెలు అడ్డగించినకు నువ్వేమాత్రపు దానివి, సమభూమవును గాక. జెరుబ్బాబెలు చేతిలే మందిరం పునాది వేసి, జెరుబ్బాబెలు చేతిలే మందిరం యొక్క పునాది వేసిన చేతిలే మందిరం యొక్క ముగింపు కూడా ఆ చేతిలే చివరాయి పెట్టేటట్టు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. జెరుబ్బాబెలు అడ్డగించినకు దేవుడి మందిరం పని జరగకోకుండా అడిగించడానికి నువ్వేమాత్రపు దానివి, సమభూమవును గాక అని మాట్లాడుతూ వచ్చాడు. ఏమంటాడు? సమభూమవును గాక. జెరుబ్బాబెలు చేతిలో మొదటి పునాది వేసిన చేతిలో మరలా వెళ్ళి ఆ చివరి రాయి పెట్టగానే దేవుడి స్తోత్రం కలిగిన కాక, మహిమ కలిగిన కాక, మహిమ ఘనత ప్రభావం దేవుడి కలిగిన కాకని ఆరాధన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన మనకు ముందుగా వెళ్ళొచ్చు. మెట్టుగానున్న స్థలమును సరళం చేసేవాడు ఉన్నాడు. మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మందిరం విషయంలో, సంఘం విషయంలో ఏవైతే మెట్టుగా ఉన్నాయో ఆయన ప్రభు దినమందు ఏం చేస్తున్నాడు? ముందుగా వెళుచు మెట్టుగానున్న స్థలములన్నిటిని కూడా సరళం చేసేస్తున్నాడు. ఎలా సరళం చేస్తాడు తెలుసా? ఒక్క మాటలో చెప్పమంటారా? యాకోబు ఏమై ఉన్నాడు? మామ దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు మామ దగ్గర నుంచి ఎలా వస్తున్నాడు యాకోబు? సరే ఒక్క నిమిషం ఆగండి. ఇంటి దగ్గర నుండి ఎలా వెళ్ళిపోయాడు? అన్న దగ్గర నుండి. మరి మామ దగ్గర నుంచి ఎలా వస్తున్నాడు? ఒకటే. ఇంటి దగ్గర నుంచి ఏమో పారిపోయాడు. ఏం చేశాడు? అన్న దగ్గర నుంచి అన్న చంపుతాడని పారిపోయాడు. మరి మామ దగ్గర నుంచి మామన ఆస్తి అంతా లాక్కుంటాడని, నా పిల్లలు లాక్కుంటాడని అక్కడి నుంచి పారిపోతున్నాడు. 2 పారిపోవడమే జరిగింది. సరే, ఆయన పారిపోయే సంగతి వదిలే కానీ మధ్యలో ఒకటి జరిగింది. ఏం జరిగింది? వచ్చేటప్పుడు మామ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను చెబుతా, ఆగక్క, తొందరపడద్దు. ఏం జరిగింది? ఒక్కడే మిగిలిపోయాడు, అందరినీ పంపించేశాడు. ఎందుకు? అవన్నీ కాదక్క. ఎందుకు ఒక్కడే మిగిలిపోయాడంటే ఏసా వస్తున్నాడు. 400 మందిని తీసుకుని నీకు ఎదురుగా వస్తున్నాడు, నిన్ను చంపుతాడని ఎవరో వర్తమానం ఇచ్చాడు. వర్తమానంగా ఏం చేశాడు? భయపడిపోయాడు.
ఓరే వీడికి ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండ, 21 సంవత్సరాలు దరిదాపు దూరంగా ఉండ, ఇంకా వాడి మనసులో కోపం పోయినట్లేదే, వాడు చంపడానికే వస్తాడా? అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలి? 2 గుంపులు చేశాడు, 2 భార్యల్ని, వారి దాసుల్ని. అమ్మా నువ్వు ఎవరెవరో దాసిలో మీరు అందరూ సపరేట్ అయిపోండి అని సపరేట్ చేశాడు. మేకల్ని గొర్రెల్ని 2 గుంపులుగా చేసి పంపించాడు ఏసావుకి ఎదురుగా. ఒక గుంపు మీద మనసు లేకపోయినా ఇంకో గుంపునన్న మనసు మీద మనసు వచ్చిద్దేమో, 2 గుంపులుగా చేసి ఈయన వాళ్ళని పంపించేసి ఈయన ఖాళీగా ఉంటాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి పెనుగులాడాడు. సరే 400 మందితో బహుశా చంపడానికే వస్తున్నాడేమో, కోపంతో వస్తున్నాడేమో, ఎట్లా వస్తున్నాడో తెలియదు. ఏసావు వస్తున్నాడు. యాకోబు దేవుని దర్శనం అయిపోయిన తర్వాత, ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అన్న అంత దూరంలో ఉండగానే సాగిలి పడుతూ వెళ్ళంగానే మెట్టుగానున్న తన అన్ననే సరళం చేసేసేసాడు. ఏం చేశాడండి? యాకోబుకి మెట్టుగా ఉన్న స్థలం ఏంటి? ఏసావే, తన అన్నే. ఏం చేశాడు దేవుడు? సరళం చేశాడండి, చంపాడని కాదండి, మనసును మార్చేసేసాడు. అడ్డుగానున్న మనసును తీసేపిచ్చాడు. ఇప్పుడు ఏమైంది? చంపడానికి వచ్చిన వాడు కౌగిలించుకున్నాడు. ఆ బంధులు ఎక్కడవి? ఎందుకు పంపించావు? నీ సేవకుడు, నీ దాసుడి అయ్యి, సహోదరుడా నాకు చాలా ఉండయి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా ఆస్తి వచ్చింది, కాబట్టి నీ దగ్గరే ఉంచుకో, పదా మనం వెళ్ళి నివసిద్దాం, పదా మన ఇంటికి వెళ్దాం. మెట్టుగా అడ్డుగా వచ్చాడు ఏసావు, ఆటంకంగా అడ్డుగా వచ్చాడు. యాకోబుని చంపడానికి వచ్చి ఉండొచ్చు, యాకోబుని హతమార్చడానికి వచ్చి ఉండొచ్చు, యాకోబు మీద కోపంతో వచ్చి ఉండొచ్చు. ఎట్లాంటి ఆయన ముందుగా వెళ్తున్నాడు కాబట్టి అడ్డుగా ఉండ ఏసావుని ఏం చేశాడు? సరళం చేశాడు. కోపంతో వచ్చిన వాడు కౌగిలించుకున్నాడు. ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. ఇంకొక కొద్ది ముందరకు వద్దామా? కొద్ది ముందరకు వస్తే ఏం జరుగుతూ వచ్చింది? దావీదు కొరకు అడుకుంటా సౌలు ఏం చేస్తూ వచ్చాడు? కొంతమంది జనాన్ని పంపుతాడు దావీదుని చంపడానికి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. పాటలు పాడుతూ నాట్యం ఆడుతూ వస్తారు. సౌలు ఎంతమంది పంపుతాడు అంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటే చివరికి సౌలు కూడా వస్తాడు. సౌలు కూడా వచ్చి ఏం చేస్తాడు? అక్కడికి రాగానే ఒక ఆత్మ వారి మీదకి రాగానే సౌలు కూడా నాట్యం ఆడుతున్నట్టు అవన్నీ చేస్తూ వస్తాడు. దావీదుకు అడ్డుగా ఉన్న సౌలును కూడా సరళం చేస్తూ వచ్చాడు దేవుడు. దావీదుకు అడ్డుగా ఉన్నటువంటి సౌలుని సరళం చేశాడు. అక్కడ సౌలు వస్త్రాలు కూడా లేనివాడైపోయాడు. అందుకే సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అనే ఒక మాట కూడా పలికించబడుతూ వచ్చింది. సౌలు అసలు రాజేనా అన్నటువంటి ఒక మాట కూడా పలికించబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే అడ్డుగా ఉన్న సౌలును కూడా దావీదు కొరకు దేవుడు ఏం చేశాడు? సరళం చేశాడు. ఈరోజు ఆయన ప్రభు పునరుద్ధానం రోజు జరుగుతున్న 5వ కోణం ఏంటంటే, 5వది కదా, 5వ మాట ఏంటంటే ఆయన మనకు ముందుగా వెళ్ళొచ్చు. ఏమని రాబడుతూ వచ్చింది చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుంచి లేచున్నాడని ఆయన శిష్యులు తెలియజేయడి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఆయన ముందుగా వెళ్ళొచ్చు. ఏం చేస్తున్నాడంటే అడ్డుగా ఉన్నటువంటి మార్గాలను ఏం చేస్తున్నాడు? మెట్టుగానున్న స్థలములను సరళం చేస్తున్నాడు. అందుకంటారు కదా, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు ఇచ్చేదని అంటున్నాడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నేను నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళి అడుగు పెడతావో అక్కడ నేను నీకు ఇస్తానంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడండి? ఆయన ముందుగా వెళుతూ అడ్డుగా ఉన్న స్థలాన్ని సరళం చేసి గొప్ప కార్యాలు జరిగించేవాడు కొన్నాడు. కాబట్టి నా జీవితాల్లో ప్రభు ఎలాంటి వాడు? అడ్డుగానున్న స్థలములను మనకు ముందుగా వెళ్ళి సరళం చేస్తున్నాడు. ఇది ప్రభు పునరుద్ధానం రోజు జరిగిన సందర్భం. ప్రభు పునరుద్ధానం ఆయన రోజు, ప్రభు పునరుద్ధానం మందు, ప్రభు దినమందు ఏం జరిగింది? ఆయన మనకు ముందుగా పోవచ్చున్నాడు. పోయి మెట్టుగానున్న స్థలంలో ఏం చేస్తున్నాడు? సరళం చేస్తున్నాడు. ఇది ఎన్నమాట? 5. 6వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. చాలు అన్న. కాబట్టి ఎన్నమాట అండి ఇది? 6వదిగా ప్రభు పునరుద్ధానుడైన ప్రభుని ఏం చేస్తున్నారు? వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 6వ మాటను మనం చూస్తున్నాం. ఆయన ప్రభు పునరుద్ధానం ముందు మనకు జరిగిన ప్రభు పునరుద్ధానం ముందు జరిగిన 6వ కోణం ఏంటంటే, యోహాను అంటాడు కదా, ఇదిగో నేను చూడగా పరలోకం ముందు ఒక తలుపు తెరవబడి నేను మొదటి స్వరం వంటి స్వరం నేను వింటినే అంటున్నాడు. బోరధ్వని వలె స్వరం వింటినే అంటున్నాడు. మొదటి స్వరం ఎప్పుడు వినబడింది?
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినమందు స్వరం వినపడింది. ఆ ప్రభు దినమందు వినబడిన స్వరము మనం చూస్తూ వస్తున్నాం. ఆ స్వరం ఎలాంటిది? ప్రభు దినమందు స్వరం వినపడింది. ప్రభు దినం ఎలాంటిది? ఒక ప్రత్యేకమైంది. ఆ ప్రభు దినం ఎలాంటిది? మొదటిగా ఆయన ఏం చెప్పాడు అది చేశాడు ప్రభు దినమందు. 2 ప్రభు దినమందు ఆశ్చర్యకాలు చేశాడు. 3 ప్రభు దినమందు సమాధి ఖాళీ చేశాడు. 4 ప్రభు దినమందు పునరుద్ధాండే మృతుల్లో నుండి లేచాడు. 5 ప్రభు దినమందు మనకు ముందుగా వెళుతున్నాడు. 6 ప్రభు దినమందు చెప్పాలి కదా, ఆయన ప్రభు దినమందు ఏం చేస్తున్నాడండి? అయిపోయింది కదా, ముందుగా వెళ్తూ మెట్టగానున్న స్థలాన్ని సరళం చేస్తున్నాడు. 5 అది. 6వదిగా ఆదివారం ప్రభు పునరుద్ధానుడైన ప్రభుని చూసే ధన్యత మనకు వస్తుంది. ఏం కలుగుతుందండి? పునరుద్ధానుడైన ప్రభుని చూసే ధన్యత. ఏమంటాడు? మీరు వెల్లుడి, ఇదిగో అక్కడ మీరు ఆయనను చూతురు అని రాయబడుతూ వచ్చింది. ప్రభు దినమందు ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ప్రభువును చూడగలుగుతున్నాం. కన్నులారా ప్రభు దినమందు ఏం జరుగుతుందండి? ప్రభువును చూడగలుగుతున్నాం. చూడండి, యోహాను కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి. క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మోష్ణై ఉండగా చూడదగినటువంటి గొప్ప స్వరము నీవు చూస్తున్న పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గాము, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదియక అనే 7 సంఘములకు చాలు 17వ వచనం చదవండి. 17వ వచనం. నేను ఆయన చూడగానే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం మీద పడితిని. అదే ఇప్పుడు ఎలా ఉన్నారండి? ప్రభుని చూడగానే చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడిన అనుభవాన్ని యోహాను జీవితంలో చూస్తున్నాం. ప్రభుని చూడగానే ఎలా ఉన్నాడు? చచ్చిన వాడి వలె పడిపోయాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడు? మీరు అక్కడ రాయబడిన మాట ఏంది? ఆయన్ను చూస్తురు. ప్రభు దినమందు ఏం చేస్తున్నారండి? ప్రభువును చూస్తున్నారు. యోహాను కూడా ప్రభు దినమందు ప్రభుని చూసాడా లేదా? చూశాడు. సరే, చచ్చిన వాడి వలె పడిపోయాడు, తర్వాత చూద్దాం. మొదట అయితే ప్రభువుని చూసాడా లేదా? ప్రభు దినమందు ఏం జరిగిందండి? ప్రభువును చూడగలిగాం. ప్రభువును చూస్తున్న అనుభవం మనకుంది. ప్రభు దినమందు ఆత్మావశుడైనటువంటి యోహాను ప్రభుని ఎలా చూడగలిగాడు? ఈ ప్రభు దినమందు మనం ప్రభుని ఎలా చూడగలుగుతాం? ఇక్కడ వాక్యం అంటుంది కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనంలో మీరు ఆయనను చూతురు. ఎవరిని? ప్రభుని. ప్రభు దినమందు ఏం చేస్తున్నాము? ప్రభువును చూడగలుగుతున్నాం. ప్రభు దినమందు ప్రభువును చూస్తున్నాం. ప్రభువును కన్నులారా చూసే ధన్యత ఈ ప్రభు దినమందు ప్రభు మనకిస్తున్నాడు. వాక్యపు వెలుగులో ప్రభువుని చూడగలుగుతున్నాం. దేవుని మాటల్లో ప్రభువుని చూడగలుగుతున్నాం. దేవుని లేఖన భాగముల్లో మాటలు బట్టి ప్రభువుని మనం చూడగలుగుతున్నాం. అవునా కదా? ఏమంటున్నాడు? మీరు ఆయన్ను అక్కడ చూతురు. మీరు ఆయన్ను చూతురు. ప్రభు దినమందు ప్రభువుని పునరుద్ధానుడైన ప్రభువుని చూసే ధన్యత మనకు అనుగ్రహించాడు. అవునా కదా? దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నమాట? 6. 7వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసును చాలు ఆయన పాదం పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. సరే, 7 సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ రాయబడిన 7వ మాట ప్రభు దినమందు జరిగింది. ప్రభు దినమందు మొదటిగా ఆయన ఏం చెప్పాడో చేశాడు. 2 ప్రభు దినమందు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. 3 ప్రభు దినమందు ఆయన సమాధి ఖాళీ చేయబడింది. 4 ప్రభు దినమందు మృతుల్లో నుంచి లేచాడు. 5 ప్రభు దినమందు మనకు ముందుగా వెళుతున్నాడు. 6 ప్రభు దినమందు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పునరుద్ధానుడైన ప్రభువుని చూస్తాం కాదు, పునరుద్ధానుడైన ప్రభువుని చూస్తున్నాం. 6. 7వదిగా చూస్తున్నట్లయితే అంటే సజీవుడిగా చూస్తున్నాం పునరుద్ధానుడైన ప్రభుని. 7వదిగా చూడగా ఆయన పునరుద్ధానమందు ఏం జరుగుతుందంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఏం చెప్తున్నాడండి? మీకు శుభము. శుభం అంటే అర్థం ఏంటి చెప్పాలి? శుభం అంటే ఏంటి? శుభము కలుగును గాక. వీళ్ళు సినిమాలు బాగా చూస్తున్నట్టున్నారు, ముగింపు అని చెబుతున్నారు. సినిమాల్లో చివరికి శుభమైన వేస్తారు కదా, వీళ్ళు అందుకే ముగింపు అంటున్నారు.
అదే సినిమాలు చూడమాకండి. సినిమాలో శుభం అని వేస్తారు కదా, ఆ శుభం అనుకుంటున్నారు వీళ్ళు. ఈ శుభం వేరమ్మా. ప్రభు ఏమంటున్నాడు? ప్రత్యక్షం అన్నాడు, మీకు శుభము కలుగును గాక అంటే అర్థం ఏంటి? మరి సినిమాలో చూసినట్టు ముగింపు అనవాకండి పొరపాటున. వీళ్ళు నిజంగానే ముగింపు అంటున్నారు. శుభం అంటే ముగింపు అంట. బాగా సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టున్నారు. దేవునికి వందనాలు, మీకు రక్షణ ఇవ్వాలి. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 7. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మీకు శుభం. కాబట్టి ఇప్పుడు సినిమాలో శుభం వేస్తారు చివరికి, కానీ మీరు అందరూ వెళ్ళి ఇప్పుడు ఇంటికి వెళ్ళి సినిమా చూడవాకండి, చివరికి శుభం వచ్చింది రాదని చూడవాకండి. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందండి? 7వదిగా మీకు శుభం అంటే అర్థం ఏంటి? మీకు మంచి కలుగును గాక, మీరు సంతోషంగా ఉండును గాక, మీరు మంచిగా ఉండును గాక అని అర్థం. ప్రభు దినమందు ప్రభు ఏం చేస్తున్నాడు మనల్ని? ప్రభు దినమందు ఏం జరుగుతుంది? మనల్ని ఆశీర్వాదిస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆశీర్వాదిస్తున్నాడు. 7వదిగా ప్రభు దినమందు ఏం జరుగుతుంది? ఆశీర్వాదం. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాం. అసలు మొట్టమొదట ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత ప్రభు ఇస్తున్న మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీకు మంచి కలుగును గాక. మొదటి ఆశీర్వాదం ఇది. ప్రభు పునరుద్ధరణ లేచిన తర్వాత మొదటి ఆశీర్వాదం, మీకు శుభము కలుగును గాక. ఇప్పటి వరకు మనం చూసిన 6 మాటలు ఏంటి? ఆల్రెడీ దూతలు చెబుతున్నారు, అక్కడ జరుగుతూ వస్తున్న సందర్భం అది. కానీ 7వ మాట ఏంటండి? ప్రభు చెబుతున్నాడు, మీకు శుభము. పునరుద్ధరణుడైన ప్రభు మొదట ఇస్తున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీకు శుభము అంటే మీకు మంచి కలుగును గాక. ప్రభు దినమందు ప్రభు ఏం చేశాడండి? మనల్ని ఆశీర్వదించాడు. ప్రభు దినమందు ప్రభు ఏం చేశాడు? మనల్ని ఆశీర్వదించాడు. నేను చెప్పగలుగుతా, ఆదివారం మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి వచ్చిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదో మా సీనన్ లాగా ఇక శోభకి ఏమనిద్దో తప్పక వెళ్ళాలన్నా మందిరానికి వచ్చాను అన్నట్టుకుంటారు కదా. అంటే అట్ట కాదులేండి, సీనన్ మంచోడు. సగం చెబుతున్నా అంటే వాళ్ళంటే ఏమన్నారు, మిగతా వాళ్ళంటే మళ్ళీ మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తిడతారు. అందుకని కొంతమంది బాగా తట్టుకోలేక వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు చెప్పారని వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ మందిరానికి వెళ్ళబోతే ఈ తల్లిదండ్రులు తిడుతున్నారని. ఏం శాంసన్ అంతే కదా, అట్టొచ్చావు మంచోడి, అట్టొచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళకపోతే డబ్బులు ఎవరేమో, తిడతారేమో, కొట్టేవాళ్ళు ఉంటారు. అందుకని మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా వచ్చిన వారి దగ్గరికి ప్రభు అంటున్నాడు కదా, మీకు శుభము కలుగును గాక, మీకు శుభం కలుగును గాక. భర్త ఫోర్సు, భార్య ఫోర్స్తోను, పిల్లల ఫోర్స్తోను, తల్లిదండ్రుల ఫోర్స్తోను, సేవకుడు ఫోర్స్తోను మందిరానికి వచ్చేవాడు కాదు. ఇష్టపూర్వకంగా మందిరానికి వచ్చి ప్రభుని ఆరాధించాలనుకున్న వారిని ప్రభు దినమందు ప్రభు ఏం చేస్తున్నాడు? మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదిస్తున్నాడు. ఆరాధిస్తున్నాం కాదు, ఆశీర్వాదిస్తున్నాడు. మీకు శుభం కలుగును గాక. ఇప్పుడు మనం ఏమనాలా? బాగా చూస్తున్నారు అక్క వేరే సావాసాలి. కాబట్టి మీకు శుభం కలుగును గాక అనగానే ఏమనాలా? ఆమెన్ అనాలా? బాగా చూస్తున్నారు. అవుట్ ఆఫ్ డెనామినేషన్ వర్తమానాలు బాగా వింటున్నట్టున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును కాకంటే ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా అంటారు. ఇక రాను రాను మనం కూడా అట్టగా అవుతాం. సర్లేండి, అది తప్పు కాదులేండి. నేను అంటుంది వాళ్ళ అనుభవం వాళ్ళది, మన అనుభవం మనది. కాబట్టి ప్రియులారా, ప్రభు దినమందు జరిగిన 7వ ప్రాముఖ్యత, మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం. ఏంటి ఆశీర్వాదం అంటే మీకు మంచి కలుగును గాక. ఏంటి ఆశీర్వాదం? మీకు మంచి అంటే ప్రభు పునరుద్ధరణైన తర్వాత 7వదిగా మన జీవితాలు చేస్తున్న మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? మనం మంచిగా ఉండాలని కోరుకున్నాడు ప్రభు. ఏం కోరుకున్నాడండి? అసలు ఆయన పునరుద్ధరణ లెగవంగానే చెప్పిన మొదటి మాట మీకు శుభం కలుగును గాక అంటే మీకు మంచి కలుగును గాక, మీకు మంచే జరగాలి, మీకు కీడు జరగకూడదని చెప్తున్నాడు ప్రభు. ఆయన పునరుద్ధానం. అందుకే చూడండి, పునరుద్ధాన దినమందు ఆయన 7వదిగా ఏం చేస్తున్నాడు? పునరుద్ధానం మందు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అంటే మనకు మంచి కలగాలని చెప్తున్నాడు. మీకు మంచే కలగాలి, మీకు చెడు కలగకుండా ఉండును గాక, మీకే మంచి కలుగును గాక అని ఆశీర్వదిస్తున్నాడు. ఏమన్నాడు? మీకు శుభము కలుగును గాక అన్నాడా లేదా? ఏమన్నాడండి? చెప్పండి. 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను అంటే మీకు మంచి కలుగును గాక. ప్రభు దినమందు ఆయన పునరుద్ధాండే లేచిన తర్వాత మొదటి మాట చెబుతుంది ఏంటంటే మీకు శుభము, మీకు మంచి కలుగును గాక. మీకే నష్టాలు, ఏ కేడులు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ అనారోగ్యాలు, ఏ వ్యాధులు, ఏ బలహీనతలు, ఏ కష్టాలు,
ఏ మానసికమైనటువంటి పరిస్థితులు, మానసికమైన రోగాలు, మానసికంగా కృంగిపోయే పరిస్థితులు మీకు రాకోకుండా మీరు సంతోషంగా సుఖముగా ఉండును గాక అని ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదిస్తున్నాడు. అందుకే చూసారా ప్రభుదినం ఎంత ప్రత్యేకమైందో. ప్రభుదినం ఎలాంటిది? ఆదివారము 1 ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాడు. 2 ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు. 3 ఆయన సమాధిని ఖాళీ చేస్తున్నాడు. 4 మృతుల్లో నుండి లేచాడు. 5 మనకు ముందుగా వెళ్తున్నాడు. 6 మనం పునరుద్ధానం ప్రభుని చూసే ధన్యత కలుగుతుంది. 7 మనకు శుభం అంటే మనకు మంచి కలిగే ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఆదివారం. ఆదివారం అంటే ఏంటి? రండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదట చూద్దాం. రండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు మొదటి వినే స్వరము పూర్వధ్వని వలె నాతో మాట్లాడగా చాలన్నా మొదటి స్వరాన్ని విన్నానండి. మొదటి స్వరం విన్నాను అంటున్నాడు. మొదటి స్వరం ఎక్కడన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మావశునే ఉండగా, అక్కడ బోరధ్వనిగా 4వ అధ్యాయం 1వ వచనంలో బోరధ్వని వంటి స్వరమేగా. ఇక్కడేముంది? బోరధ్వని అంటే ఇలాంటి స్వరమే మళ్ళీ అక్కడ విన్నాడు. మొదటి స్వరం ఎప్పుడు వినపడింది? ప్రభు దినమందు. ప్రభు దినం ఎలాంటిది? ప్రభు దినం అంటే ఆదివారం. ప్రభు దినం ఎలాంటిది? 1 ఆ ప్రభు దినం ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాడు. 2 ఆ ప్రభు దినం ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. 3 ఆ ప్రభు దినం ఆయన సమాధి ఖాళీ అవుతుంది. 4 ఆ ప్రభు దినం మృతుల్లో నుండి లేస్తున్నాడు. 5 ఆ ప్రభు దినం మనకు ముందుగా వెళ్తున్నాడు. 6 ఆ ప్రభు దినం పునరుద్ధాన ప్రభుని మనం చూస్తున్నాం. 7 ఆ ప్రభు దినం మనకు శుభం అంటే మనకు మంచి కలగాలని మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి ప్రభు దినాన ప్రభు సన్నిధిలోకి వచ్చిన మన జీవితాల్లో, ప్రభు జీవితాల్లో ఏం జరిగినాయో అదే మన జీవితాల్లో కూడా చేస్తూ వచ్చాడు. ప్రభు పునరుద్ధాన దినం ఏం చేశాడు? అది మనకు చేస్తున్నాడు. ఆయన మన జీవితాల్లో ఏం చేస్తున్నాడండి? ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాడు. ఆయన మన జీవితాల్లో మనల్ని కూడా సమాధిలో నుండి ఎలాగైతే బయటకు వచ్చాడో అలా మనల్ని తీసుకొస్తున్నాడు. మనల్ని ఖాళీ చేస్తున్నాడు. మన జీవితాలకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇంకా మనకు ముందుగా వెళ్తూ మెట్టుగా ఉన్న స్థలంలో సరళం చేస్తున్నాడు. మన జీవితాన్ని ఆయన పునరుద్ధానపు రోజు ఆయన జీవితంలో ఏ 7 అంతల అనుభవం జరిగిందో ఆ 7 అంతల ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడు ప్రభు. ఆదివారం రోజు ఇంత గొప్ప ఆదివారాన్ని, ఇంత గొప్ప ఆదివారం అని కాదు, ఇది ప్రభు రోజు. దిస్ డే ఈజ్ బిలాంగ్ టు లార్డ్స్ డే. ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు దేవునికి సంబంధించినటువంటి రోజు ఇది. ఎవరి రోజు ఇది? ప్రభు రోజు ఇది. ప్రభు యొక్క పునరుద్ధానం. ఇది ప్రభు దినం. ఇది ఈ ప్రభు దినమున దేవుడు మన జీవితాలు ఏం చెప్పాడో చేస్తూ మనల్ని కూడా తిరిగి లేపేవాడుగా, మన యొక్క పునరుద్ధానపై అనుభవం మనం తీసుకొచ్చి పునరుద్ధాన ప్రభుని చూసే ధన్యత, మెట్టుగానున్న స్థలంలో మనకు ముందుగా వెళుతూ సరళం చేస్తున్నాడు. ఇంకా గొప్ప ఆశీర్వాదం, మనకు మంచి జరగాలని మనల్ని ఆశీర్వాదిస్తున్నాడు ఈ ప్రభు దినం. ఇలాంటి ప్రభు దినమున, ఇంత గొప్ప ప్రభు దినమున ప్రభు మనకి ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నందుకు ఈ ప్రభు దినం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఈ ప్రభు దినం ప్రభు ఏం చేస్తున్నాడు? మనం ప్రభుని ఏం చేయాలి? ఈ ప్రభు దినం 7 అంతల అనుభవం మన జీవితంలో కూడా జరిగిస్తున్నందుకు ఈ ప్రభు దినం ప్రభుని ఆరాధించాలి. అట్టి ఆరాధన మనం చేయనట్లు ఆదివారమున ప్రభు దినమున, ఇది ప్రభు దినం, ఈ ప్రభు దినమున ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. అట్లాంటి ఆరాధన మనం చేయనట్లు ప్రభు జీవితంలో ప్రభు ఎలాగైతే పునరుద్ధానై లేచి ఆదివారం ఏమైతే చేస్తూ వచ్చాడో ఆ 7 అంతల ఆశీర్వాదాలు మన జీవితాల్లో కూడా చేస్తున్నాడు. కాబట్టి అటు అనుభవాల్లో మన జీవితాల్లో చేస్తున్నందుకు మనం కూడా ప్రభుని ఏం చేయాలా? ఆరాధించేద్దాం. అటు ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధన చేద్దాం. దానికి మొదట నిలబడి ఒక పాట పాడుకుందాం. అటు పిమ్మట ఆరాధనలో ప్రవేశిద్దాం.